ఈరోజు మేషరాశి వారికి విద్యార్థులు ఈరోజు క్లాసులో టీచర్స్ అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడంతో పాటుగా అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఆత్మవిశ్వాసం మీలో బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఉన్నా కూడా ఉత్సాహంగా పనిచేస్తారు, జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకి హోల్సేల్ వ్యాపారస్తుల నుండి మీకు మంచి ఆఫర్లు అందుతాయని చెప్పొచ్చు. అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే వ్యాపారాలు చక్కగా చేయగలుగుతారు. అలాగే స్త్రీలకి అందం పట్ల, సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. పుట్టింటి నుంచి శుభవార్త వింటారు. ఇతర దేశాల్లో ఉండేవారికి మీ కంపెనీకి సంబంధించినటువంటి వర్క్ పర్మిట్లు లేదా వీసాలకు సంబంధించినటువంటి రెన్యూవల్ ఇలాంటి విషయాల్లో ఉండే చిక్కులు తొలగి అనుకూలంగా ఉంటుంది. డబ్బులు పొదుపు చేయాలని ఆలోచన చేస్తారు. ఇన్సూరెన్స్లు కడతారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే బ్యాంకులో తాకట్టు పెట్టినటువంటి బంగారు ఆభరణాలు విడుదల చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నటువంటి ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ ఈరోజు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పిల్లల అల్లరి మీకు బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. కానీ వాళ్ళ మాటలు మీకు సంతోషాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఆస్తి వివాదాలు, పోలీస్ కేసుల నుంచి చక్కగా బయటపడే మార్గం వస్తుంది. ఆరోగ్యం కోసం ఎక్కువ నీళ్లు తాగడం కానీ, కొబ్బరి నీళ్ళు తాగడం కానీ ప్రయత్నం చేయండి. సమయానికి భోజనం చేయండి, సమయానికి నిద్రపోండి, వ్యాయామం ఖచ్చితంగా చేయండి. ప్రేమికులకి పెళ్లి విషయంలో ఇప్పటిదాకా కుటుంబ సభ్యులు కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా లేదా ప్రేమించిన వాళ్ళు దూరం అవుతున్నా మళ్ళీ కలుస్తారు. చాటింగులు చేయడము లేదా ప్రేమను పంచుకోవడం చేస్తారు, కలుస్తారు శారీరకంగా. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు సహకారాలు అందించుకుంటారని చెప్పొచ్చు. ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది. అలాగే పాత బంగారం లేదా గతంలో ఇచ్చినటువంటి వ్యవహారాలు మళ్ళీ తిరిగి మీకు రాబోతాయని చెప్పొచ్చు. అలాగే ఏదైనా వస్తువులు మార్చుకోవడం, బంగారపు వస్తువులు మార్చుకుని కొత్తవి చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు బద్దకించకుండా పనులన్నీ తొందరగా పూర్తి చేస్తారు. మీకు కనుక లక్ష్మీనారాయణుడు అంటే కనుక ఇష్టమైతే కనుక ఒకసారి లైక్ చేయండి, ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి. అలాగే రేపటి రాశి ఫలం మీకు కావాలంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ చేసుకుంటే మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.